సంగారెడ్డి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. అరగంట నుంచి ఏకతాటిగా వాన కురుస్తుంది. కంది, పోతిరెడ్డిపల్లి, సంగారెడ్డి, సదాశివపేటలో వాన దంచుకొడుతుంది. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు లోతట్టి కాలనీలు నీటమునిగాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ దుర్గారెడ్డి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ వర్షపాతం నమోదు ఏ విధంగా ఉంది? ఇంకా వర్షం ఎక్కువ కురిసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? సాయంత్రం ఒకేసారి మాత్రం ఉమ్మడి మెదక్ సంగారెడ్డి జిల్లాలో మాత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పాటు రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో అక్కడ విద్యుత్ సరఫరా కలిగింది. అదేవిధంగా వాహనదారులు కొంత ఇబ్బంది కూడా పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఈ రోజు రేపు మాత్రం వర్షాలు పడే అవకాశం అలాంటి సమస్యలు ఉన్నా కానీ జిల్లా కలెక్టర్ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా వ్యవసాయ అధికారులతో పాటు ఎంఈఓ రెవెన్యూ శాఖ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మెదక్, సంగారెడ్డి, సదాశివపేట, ఈ యొక్క జైరాబాద్ ఈ ప్రాంతంలో మాత్రం 8 నుంచి 9, 10, 11 సెంటీమీటర్ల వర్షపాతం ఇప్పటికే నమోదైంది. మరి ఈ రాత్రి కానీ రేపు కానీ భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకు మెదక్ జిల్లాలో కనిపిస్తుంది. రేఖ, అయితే దుర్గారెడ్డి, మరి లోతట్టు ప్రాంతాల్లో కూడా అటు భారీ వర్షం కురుస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే లోతట్టు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ అధికారులు కానీ ముందస్తు చర్యలు ఏమైనా తీసుకుంటున్నారా? అక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? జీహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇక్కడ లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే రోడ్డు మీద కావచ్చు, లేకుంటే మాన్యువల్స్ మూసి కూడా ఆ రోడ్డు మీద నిలిచిన రోడ్డు మీద వాటర్ ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో వాటిపై నాలాలు మూసుకుపోయి ఉన్నాయి కనుక డ్రైన్స్ ఎంబడెంబడి క్లియర్ చేయాలని చెప్పి కూడా ఆ జీహెచ్ఎంసీ సంబంధించిన అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక 2 రోజులు అంటే 48 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున కూడా ఆ జిల్లాతో పాటు రాష్ట్రంలో పలు చోట్ల కూడా ఇప్పటికే భారీగా వర్షపాతం నమోదైంది కనుక అందరూ కూడా అధికారులు జాగ్రత్త, ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. రేఖ, ఇక్కడైతే సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో అంటే 3 రోజుల నుంచి అడపదడప పడ్డా కానీ ఈ రోజు మాత్రం భారీ వర్షాలు నమోదు కావడంతో కొంత వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యవసాయ అధికారులు, అన్నదాతలకు కూడా వ్యవసాయ అంటే తొలకరి చినుకులు ఆపడంతో వ్యవసాయానికి కూడా మొగ్గు చూపే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు అంటే రేపు కూడా భారీ వర్షాలు ఉన్నాయి కనుక ఈ రోజు రేపు జాగ్రత్తగా వ్యవహరించాలి. పశువుల కాపర్లు కానీ ఎవరైతే ఉన్నారో వర్షం పడే ప్రాంతంలో మాత్రం చెట్ల కింద అక్కడ ప్రాంతంలో ఉండరాదని కూడా హెచ్చరికలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ.